షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమ్మా గారు. నమస్తే అమ్మా. అనురాధ నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు విద్య పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. అనురాధ నక్షత్రము అంటే అధిపతి శని అండి. వృశ్చిక రాశిలో సంచారం చేసేటువంటి అనురాధ నక్షత్రంలో ఇప్పుడు ప్రజెంట్ మనం నవంబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో వీళ్ళకి ఎలా ఉందో తెలుసుకునే ముందు క్యారెక్టరిస్టిక్స్ అనేటువంటి కొన్ని చెప్పుకోగలిగితే అమ్మా, వాళ్ళు ఎక్కడెక్కడ లోటుపాట్లు సరిదిద్దుకోవాలి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో వాళ్ళకి ఇంకా ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ క్రమంలో మనం ఒకసారి అనురాధ నక్షత్రానికి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు చెప్పారు, ఎలాంటి విషయాలు చెప్పారో జాతకం పరంగా మనం చూద్దామండి. ద ఒరిజినల్ ఫస్ట్ లార్డ్ వీళ్ళకి కుజుడు అవ్వడము, లీగల్ లిటిగేషన్స్ అనేటువంటి లైఫ్లో వీళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. అండ్ ఈవెన్ ఎవరి యొక్క సహాయము, సహకారము అవసరం లేకుండానే లైఫ్లో ఎదగగలిగేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి వ్యక్తులు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కృష్ణ భక్తులు. అంటే కృష్ణ భక్తులు అనేటువంటి మాట ఎందుకు వస్తుందంటే డిటాచ్మెంట్ అనమాట. ఎలా అంటే వైరాగ్యానికి బాగా దగ్గరగా ఉంటారు. అంటే మనుషులు హంస ఎలా అయితే పాలుని నీళ్ళని వేరు చేసి చూడగలదో, అలాగనే అనురాధ నక్షత్రం వాళ్ళు మనిషిలో జీవాన్ని, శరీరాన్ని వేరు చేసి చూడగలిగేటువంటి ప్రజ్ఞాశక్తి ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అంతటి గొప్ప గుణం వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే వృద్ధాప్యం దగ్గరలోకి వచ్చాక వస్తుంది, లేకపోతే 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో అయితే వీళ్ళకి ఏంటి అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం కాస్త తగ్గించుకోవాలండి. ఆ ఒక్క విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడం వల్ల వీళ్ళకి కలిగినటువంటి పుత్ర సంతానం వల్ల కానీ, వీళ్ళకి కలిగినటువంటి సంతానం తర్వాత వీళ్ళకి ఎక్స్ట్రాడినరీగా మంచి రాజయోగం కనబడుతుందండి. అంటే డబ్బు ఆదాయం పెరగడం, పిల్లల ద్వారా వీళ్ళకి ఏదైనా ఆదాయం రావడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకు ఉండేటువంటి జ్ఞాన సంపద చాలా అధికంగా ఉంటుంది. సెకండ్ లార్డ్ గురుడు కాబట్టి ఎక్కువగా భగవత్ సేవకు సంబంధించిందనమాట. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు, డార్క్ సైన్సెస్, డార్క్ నాలెడ్జ్ అంతా కూడా చాలా డెప్త్గా అర్థం చేసుకునేటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. థర్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ వీళ్ళకి శని అవ్వడం వల్ల గృహయోగం చాలా బాగుంటుంది. సిబ్లింగ్స్తో చిన్న చిన్న తగులు అవుతూ ఉంటాయి. ఇది కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది. వాళ్ళ వల్లే లీగల్ లిటిగేషన్స్ లాంటివి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చండి. శత్రు బాధలు అనేటువంటివి చాలా ఇబ్బంది పెడతాయండి సిక్స్త్ లార్డ్ కుజుడు అవ్వడం వల్ల. ఈవెన్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కోర్టు పరమైనటువంటి సమస్యలు, ఇందాక మనం చెప్పుకున్న లీగల్ లిటిగేషన్స్, ఇవి కూడా. సెవెంత్ అండ్ 12th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం, లవ్ మ్యారేజ్ చేసుకునేటువంటి అవకాశాలు వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈవెన్ చేసుకున్న తర్వాత కూడా ఇద్దరి మధ్యలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడం కానీ, చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్లీ కాస్త డౌన్ చూడడం కానీ, ఏదో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం కానీ, చేసుకున్న తర్వాత విదేశాల్లో స్థిరపడడం కానీ, పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్ళిపోయి స్థిరపడడం కానీ, ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. అష్టమ లాభాధిపతి ఇక్కడ బుధుడు అవ్వడము, దీనివల్ల ఏంటి అంటే కుటుంబ పరంగా వచ్చేటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అనురాధ నక్షత్రం వాళ్ళు కుటుంబంలో పెద్ద మనుషుల్లా వ్యవహారం చేస్తూ వచ్చిన డబ్బుని నిస్వార్థంగా కుటుంబం కోసం కష్టపడుతూ వాళ్ళకే ఎక్కువగా పెడుతూ వాళ్ళ యొక్క అన్ని చూసుకుని బాగోగులన్నీ చూసుకునేటువంటి రకం అనమాట. సో దీనివల్ల ఏంటంటే కుటుంబంలో ఎవరికి ఆపద వచ్చినా అనురాధ నక్షత్రం వాళ్ళే ముందుండడం, వీళ్ళే ఎక్కువగా బాగా ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. 9th లార్డ్ ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే అవుతూ ఉంటారో మేజర్లీ వీళ్ళకి వచ్చేటువంటి సంపాదన, ఆదాయము అనేటువంటిది స్థిరంగా ఉండదండి. స్టేబుల్గా ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కెరీర్లో ఎక్కువగా చూస్తారు. ఎందుకు? బికాజ్ 9th లార్డ్ ఇక్కడ చంద్రుడు అవుతున్నారండి. స్టేబుల్గా కన్సిస్టెన్సీ అనేటువంటి చంద్రుడి దగ్గర ఉండదు. పౌర్ణమి ఎలా అయితే పెరుగుతాడో తర్వాత అమావాస్యకి అలాగే తగ్గుతూ ఉంటారు కాబట్టి. అలాగనే సంపాదన కూడా, ఫ్లో ఆఫ్ మనీ చాలా బాగుండాలి అనుకుంటే వెండి కడియము అనేటువంటిది మీరు తప్పకుండా వేసుకోవాలి. దానివల్ల చంద్రబలం పెరుగుతుంది. చంద్రుడిని ఎక్కువగా మీరు పూజించడం వల్ల, ముత్యాల దండ కానీ, చంద్రుడికి సంబంధించిన పూజలు కానీ ఎక్కువగా చేయడం వల్ల డబ్బు ఆదాయం పెరుగుతుంది. ఎక్కువగా శివ ఆరాధన ఎక్కువగా చేయండి. శివుడి వల్ల చంద్రుడు కూడా మీకు కటాక్షిస్తారు కాబట్టి. సో తప్పకుండా ధన ఆదాయం పెరగాలి అనుకుంటే శివారాధన ఎక్కువగా చేయాలి. 10th లార్డ్ రవి అవ్వడం వల్ల గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ, గవర్నమెంట్ జాబ్లో కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ వీటిలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో వెళ్ళి ఒక ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పొచ్చండి. సో ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అనురాధ నక్షత్ర జాతకులు మీకు ఇంకా ఏదైనా ఒక్కొక్క పాయింట్ని స్ట్రెస్ చేయాలి, ఇక్కడ మాకు పాయింట్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటుందని అడగాలనిపిస్తే కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి అమ్మా. నేను ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక నవంబర్, డిసెంబర్ మాసాల్లో అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి 12వ స్థానంలో
శుక్రుడు అనేటువంటి ఆయన సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నారండి. నవంబర్ మాసం అంతట్లోనూ కూడా నూతన వస్త్ర యోగాలు, నూతన వస్తు యోగాలు, నూతన వాహన యోగాలు, నూతన ఆభరణ యోగాలు, ఏదైనా వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే యోగం చాలా బాగుంటుంది. ఈవెన్ 12వ స్థానంలో రవి నీచ స్థితిలో కనబడుతూ ఉన్నారు. కెరీర్లో ఖచ్చితంగా నవంబర్ 17 దాకా కెరీర్లో తెలియనటువంటి అప్స్ అండ్ డౌన్స్ చూస్తారండి. అంటే ఏదో కష్టపడతారు, వెళ్తారు, అడుగుతారు, జాబ్ అడుగుతారు, కానీ జాబ్ రాదు. ఏదో సంథింగ్ మీకంటూ ఉండేటువంటి ఆ కసి కృషి అన్నీ పెట్టినా సరే ఆ రిజల్ట్స్ ప్రతిఫలము అనేటువంటిది సరిగ్గా ఉండదు. నవంబర్ 17 దాటిన తర్వాత రవి లగ్నంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి రవి దోషాన్ని ఇవ్వరు, యోగాన్ని ఇవ్వరు, న్యూట్రల్గా ఉంటారు కనీసం. సో దీనివల్ల చేసినటువంటి ప్రయత్నం సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి డిసెంబర్ 17 దాకా. అయితే లగ్నంలో సంచారం చేసేటువంటి బుధ కుజగ్రహ సంచారాలు మనం గమనిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రథమంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళకి సామాన్యంగానే ఉంటుంది. సో ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు, సామాన్యంగా ఉంటుంది. బుధుడు లగ్నంలో సంచారం చేస్తూ ఉన్నారు. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఖచ్చితంగా కనబడతాయి అని చెప్పొచ్చండి. ఈవెన్ 10th హౌస్లో కేతు సంచారం చేస్తున్నారు. ఇందాక కెరీర్లో ఏదైతే ఇన్కన్సిస్టెన్సీ కనబడుతుందని చెప్పుకున్నామో సేమ్ ఇది కూడా అంతే అండి. కేతు ఇండికేట్స్ ఇన్కన్సిస్టెన్సీ అనమాట. అంటే కెరీర్లో మీరు ఎప్పుడు కూడా ఒకదాని మీద స్టిక్ అయి ఉండాలి. నేను దీన్ని పట్టుకుని వదలను, సాధించి తీరుతాను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగితే, భగవత్ ఆరాధన చేయగలిగితే మీ కెరీర్లో అద్భుతాలు మీరు చూస్తారు. అంతటి శక్తి మీకు ఉత్పన్నం అవుతుంది. అయితే 9వ స్థానంలో గురుడు ఎక్స్ట్రాడినరీగా యోగిస్తున్నారండి. 2nd and 5th లార్డ్. ఎవరైతే వివాహాది శుభకార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి అనుకూలిస్తుంది. ఎవరైతే సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి అనుకూలిస్తుంది. ఎవరైతే ఆదాయము లేక ఇబ్బంది పడుతూ ఎర్నింగ్స్ అనేటువంటివి, ఇన్కమ్ అనేటువంటిది లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి గురుబలం పెరగడం వల్ల మంచి రిజల్ట్స్ అనేటువంటివి డిసెంబర్ 5వ తారీఖు దాకా వీళ్ళకి బాగుంటాయండి. డిసెంబర్ 5 దాటిన తర్వాత మళ్ళీ గురుడు అష్టమ స్థానంలోకి వెళ్తారు. గురుడు అష్టమ స్థానంలోకి వెళ్ళారు అంటే దాని అర్థం ఏంటి అంటే చిన్న చిన్న అవమానాలు చూస్తారు. మళ్ళీ డబ్బులు ఇప్పుడున్న ఫ్లో కూడా మళ్ళీ డిసెంబర్ 5th తర్వాత మీకు కనపడదు. ఈవెన్ చేయాలి అంటే చిన్న చిన్న మనోవిచారములు, బాధ, అంటే పని చేసే కొద్దీ అలసట విపరీతంగా పెరుగుతుంది, నిరాశ ఎక్కువగా పుడుతుంది, అసంతృప్తి ఎక్కువగా పుడుతుంది, రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది. సో ఈ రకంగా ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 2026లో ఎక్కువగా కనబడుతుందండి. డిసెంబర్ 5th లోపు అనురాధ నక్షత్రం వాళ్ళు వివాహానికి, సంతానానికి, ఉద్యోగానికి, వ్యాపారానికి, వాణిజ్యానికి, వ్యవసాయానికి దేనికి మీరు ప్రయత్నం చేస్తున్నా ముందుకు వెళ్ళండి. 100% మంచి రిజల్ట్స్ అనేటువంటివి, ఆదాయం ఏదైనా రావడం కానీ, మొండి బకాయిలు ఏదైనా వసూలు అవ్వడం కానీ ఇలాంటివి కూడా చాలా బాగుంటాయండి. ఈవెన్ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎగ్జామ్స్ కానీ, ఉద్యోగాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే డిసెంబర్ 5th లోపు అవి రిజల్ట్స్ రావడం, ఎగ్జామ్స్ రాయడం ఇలాంటివి ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు. డిసెంబర్ 5th దాటింది అనుకుంటే అంత మళ్ళీ ఎనర్జీ ఉండదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. 4వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న కీచులాటలు, మాట పట్టింపులు రాకుండా సౌమ్యంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, చాలా బాగుంటుంది. ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు మరి? అనురాధ నక్షత్ర జాతకులు నవంబర్ డిసెంబర్ మాసంలో నవగ్రహ శాంతి కానీ, నవగ్రహ హోమం చేయడం కానీ, రాహు అనేటువంటి ఆయన బాలేదు కాబట్టి వనదుర్గా మహావిద్యా హోమం చేయడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి. ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చాట్ని మీ దగ్గర చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. చాలా మంది ఒక గైడెన్స్ అనేటువంటిది ఉంటే బాగుంటుంది. ఒక కొత్తగా ఉద్యోగంలోకి వెళ్తున్నాం, ఇది బాగుంటుందా, ఇంకొక చోట ఎక్కడైనా చేస్తే బాగుంటుందా, ఈ టైంలో జాబ్ మారితే బాగుంటుందా, మారకపోతే బాగుంటుందా, ఒక మ్యాచ్ వచ్చింది దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఓన్లీ పాయింట్స్ ఏమేమి చూసుకున్నాం, లేకపోతే సంతాన విషయంలో ఏదైనా సందేహాలు కానీ, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ గైడెన్స్ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటానండి. ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక గైడర్లా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మంచి చెడు ఖచ్చితంగా చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.